Sri Venkateshwara Institute of Medical Sciences. శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అసలు మనకి ఇది తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఫౌండ్ చేయబడ్డ ఈ కాలేజ్ గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎడ్యునైన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. మనకి ఈ కాలేజ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, అసలు ఈ కాలేజ్లో చదువుకోవాలంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, నీట్ ఎగ్జామ్లో ఎలాంటి ర్యాంక్ రావాలి, ఇవన్నీ కూడా మాట్లాడుకుందామండి. బిఫోర్ దట్ మీకు చాలామందికి ఏంటంటే చాలా రకాల డౌట్స్ వస్తూ ఉంటాయి. అసలు నాకు వచ్చిన ర్యాంక్కి మంచి కాలేజీలో సీట్ వస్తుందా, కౌన్సిలింగ్లో ఆల్రెడీ పార్టిసిపేట్ చేస్తున్నా కూడా చాలా డౌట్స్ ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలామంది కామెంట్ కూడా చేస్తున్నారు, మీరు డైరెక్ట్గా ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ నెంబర్స్ ఏవైతే కనిపిస్తూ ఉంటాయి కింద, ఆ నెంబర్స్కి అయితే మీరు కాల్ చేసి మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవచ్చు. అడ్మిషన్స్ కావాలి అంటే కనుక ఖచ్చితంగా మమ్మల్ని అయితే రీచ్ అవ్వండి, ఓకేనా. మనకి ఈ కాలేజ్ వచ్చేసి తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అయితే ఫౌండ్ చేయబడిందండి. ఎప్పుడు ఫౌండేషన్ స్టోన్ ఎప్పుడు వేశారు అంటే 18 ఏప్రిల్ 1986లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు అయితే ఫౌండేషన్ స్టోన్ వేశారు. హాస్పిటల్ ఫంక్షనింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే ఫిబ్రవరి 1993లో అయితే స్టార్ట్ చేశారు. సుమారు 7 సంవత్సరాలు అయితే టైం పట్టింది, రైట్. అసలు యూనివర్సిటీ స్టేటస్ అంటే స్టార్టింగ్లో ఉండేదండి. యూనివర్సిటీ స్టేటస్ అటానమస్గా అయితే స్టార్ట్ చేయబడింది. మనకి యూనివర్సిటీ స్టేటస్ అయితే కలిగి ఉన్న కాలేజ్ అండి. ఫస్ట్ స్టార్ట్ చేయబడినప్పటి నుంచే అటానమస్ కాలేజ్గా అయితే ఈ కాలేజ్ అనేది స్టార్ట్ చేశారు, ఓకేనా. అటానమస్ మెడికల్ యూనివర్సిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఇప్పటికీ అలాంటి గుర్తింపే ఉంది. ఇది మనకి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అఫిలియేషన్లో అయితే కాలేజ్ ఉంటుంది, ఓకేనా. మనకి అలిపిరి రోడ్ తిరుపతిలో అయితే కాలేజ్ ఉంది. మనకి యూజీసీ గుర్తింపు కూడా ఉంది కాలేజ్కి, ఓకే. మనకి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అఫిలియేషన్లో ఉంది కాలేజ్. టీచింగ్ అండ్ ట్రైనింగ్ గురించి మాట్లాడుకోవాలంటే ప్రొవైడ్స్ టెరిటరీ కేర్, రిఫరల్ సర్వీసెస్ అండ్ సూపర్ స్పెషాలిటీ ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి శ్రీ పద్మావతి మెడికల్ కాలేజ్ ఫర్ ఉమెన్ ఏదైతే ఉందో 2014లో అయితే ఎస్టాబ్లిష్ చేశారు 175 సీట్లతో. సో ఈ కాలేజ్ కూడా మనకి స్విమ్స్ ఆధ్వర్యంలోనే ఉంటుంది, ఓకే. మొత్తం సపోర్ట్ అంతా కూడా మనకి స్విమ్స్ నుంచి అందిస్తారండి. అంటే ఇది కూడా తిరుపతిలో ఉన్న కాలేజ్ కాబట్టి ఇది కూడా టీటీడీ అండర్లోనే ఫౌండ్ చేయబడింది కాబట్టి స్విమ్స్ ఆధ్వర్యంలోనే ఇప్పటికీ నడుస్తుంది కాలేజ్, ఓకే. ఇది మనం మాట్లాడుకుంటున్న స్విమ్స్ కాలేజెస్ వచ్చేసి వన్ ఆఫ్ ది టాప్ కాలేజ్ అన్నమాట. అంటే దేశంలో ఉన్న 100 కాలేజెస్ లిస్ట్లో మనకి ఈ మెడికల్ కాలేజ్ కూడా ప్లేస్ ఉంది, ఓకే, రైట్. ఇక మనకి పీజీ కోర్సెస్, సూపర్ స్పెషాలిటీ కోర్సెస్ కూడా ఆఫర్ చేస్తున్నారు, యూజీ కోర్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు, ఓకే. అసలు ఎలిజిబిలిటీ ఏంటి, ఈ కాలేజ్లో చదవాలి అంటే ఖచ్చితంగా ఎలిజిబిలిటీ రీచ్ అవ్వాలి కదా. సో ఎలిజిబిలిటీ ఏంటో మాట్లాడుకుందాం. సో మనం స్విమ్స్ కాలేజ్లో చదువుకోవడానికి ఎలిజిబిలిటీ ఏంటండి అంటే ఫస్ట్ మనం ఇంటర్మీడియట్ అనేది పాస్ అవ్వాలి, లేదు అంటే ఈక్వాలెంట్ ఎగ్జామినేషన్స్లో పాస్ అవ్వచ్చు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ లేదంటే బయోటెక్నాలజీ అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్స్లో అయితే పాస్ అవ్వాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే మినిమం 50% మార్క్స్ అయితే రావాలండి. అంటే ఓసీ, జనరల్ కేటగిరీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి. ఇంకా బీసీ వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక అంటే ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి వచ్చేసి 40% మార్క్స్ వస్తే సరిపోతాయి. అండ్ ఓసీ జనరల్ కేటగిరీలో కనుక ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటే 45% వరకు మార్క్స్ రావాలి, ఓకేనా. అండ్ ఇంకొకటి ఏంటంటే 31 డిసెంబర్ 2025 నాటికి 17 సంవత్సరాలు నిండి ఉండాలి. అండ్ ఇంకొక కండిషన్ ఏంటంటే మస్ట్ అండ్ షుడ్గా రీచ్ అవ్వాల్సిన కండిషన్ ఏంటంటే నీట్ యూజీ క్వాలిఫై అవ్వాలి, ఓకే. ఇది మస్ట్ అండ్ షుడ్ అండి. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో మన ఇప్పుడు ఇంజనీరింగ్ ఉందనుకోండి, కాంపిటేటివ్ ఎగ్జామ్లో పాస్ కాకపోయినా మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవ్వచ్చు, కానీ ఇక్కడ అలా కాదు. సో మీరు మేనేజ్మెంట్ కోటా అయినా ఎన్ఆర్ఐ కోటా అయినా కూడా నీట్ యూజీ పాస్ అవ్వాలి, ఓకే, క్వాలిఫై అవ్వాలి, ఓకే, రైట్. ఇక మనం మాట్లాడుకుంటున్న స్విమ్స్ శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో టోటల్ ఎన్ని సీట్స్ ఉంటాయంటే టోటల్ వచ్చేసి 175 సీట్లు అయితే ఉంటాయండి. ఆ సీట్స్లో ఆల్ ఇండియా కోటా సీట్స్ వచ్చేసి 26 సీట్లు అండ్ స్టేట్ కోటా వచ్చేసి 126 సీట్లు అండ్ ఇంకొకటి ఎన్ఆర్ఐ సీట్లు వచ్చేసి 23. వీటికి ఫీజెస్ ఎలా ఉంటాయి మాట్లాడుకుందాం. ఆల్ ఇండియా కోటాకు వచ్చేసి 60,000 రూపాయలు ప్లస్ 7,900, స్టేట్ కోటాకి 60,000 ప్లస్ 7,900, ఎన్ఆర్ఐ కోటాకి 25 లక్షలు ప్లస్ 7,900 రూపాయలు అయితే ఖర్చు అవుతుంది. మనకి ఎంబీబీఎస్ కోర్స్ ఎన్ని సంవత్సరాలు? 5.5 సంవత్సరాలు. ఇందులో 4.5 సంవత్సరాలు కోర్స్ చదువుతాం, ఓకే. మిగిలిన 1 సంవత్సరం వచ్చేసి ఇంటర్న్షిప్ చేస్తాం. ఇది మస్ట్ అండ్ షుడ్గా చేయాల్సిన ఇంటర్న్షిప్, ఓకేనా. సో ఇది ఫీజు అండ్ ఇంటేక్ గురించి డీటెయిల్స్. ఇక ఫర్దర్ డీటెయిల్స్కి వెళ్ళిపోదాం.
మనకి హాస్టల్స్ కంపల్సరీ కావాలి కదండి. మరి హాస్టల్స్ ఉంటాయా అంటే ఖచ్చితంగా హాస్టల్స్ ఉన్నాయి. మనకి సెపరేట్ హాస్టల్స్ ఉన్నాయండి, బాయ్స్కి గర్ల్స్కి. విత్ ఇన్ ది క్యాంపస్ ఉంటాయి, షేర్డ్ రూమ్స్ కూడా ఉంటాయి. మనకి అప్రాక్సిమేట్గా 11,700 రూపాయల వరకు అయితే ఛార్జెస్ అవుతాయి మన సెలక్షన్ బట్టి. ఓకేనా. మనకి బేసిక్ ఎమ్యూనిటీస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో హాస్టల్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. ఇక మిగిలిన డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాం. మనకి స్విమ్స్లో శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో పీజీ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు. ఎండీ లేదు అంటే ఎంఎస్ కోర్సెస్ చేస్తారు కదా పీజీలో. అసలు పీజీ చేయాలంటే ఫస్ట్ యూజీ కంప్లీట్ చేయాలి. ఎంబీబీఎస్ కంప్లీట్ చేస్తే కనుక మీరు నీట్ ఎంబీబీఎస్ అంటే నీట్ పీజీ కనుక కంప్లీట్ చేస్తే మీరు పీజీ చేయడానికి అర్హత సాధించినట్టే. 1 year ఇంటర్న్షిప్ కూడా కంప్లీట్ చేయాలి ఎంబీబీఎస్ చేసిన తర్వాత. సో ఆ కండిషన్స్ అన్ని సాటిస్ఫై చేస్తే మనం నీట్ పీజీ చేయొచ్చు. అసలు ఏం స్పెషలైజేషన్స్ ఆఫర్ చేస్తున్నారు, టోటల్ ఇంటేక్ ఎంత మాట్లాడుకుందాం. మనకి పోస్ట్ గ్రాడ్యుయేట్ బోర్డ్ స్పెషాలిటీస్లో ఎండి ఎనస్థీషియాలజీ, ఎండి బయోకెమిస్ట్రీ, ఎండి ఎమర్జెన్సీ మెడిసిన్, ఎండి మెడిసిన్, ఎండి మైక్రోబయాలజీ, ఎండి న్యూక్లియర్ మెడిసిన్, ఎండి ప్యాథాలజీ, ఎండి రేడియో డయాగ్నోసిస్, ఎండి రేడియోథెరపీ, ఎండి ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్, ఎంఎస్ జనరల్ సర్జరీ, ఎండి ఎనాటమీ, ఎండి సైకాలజీ, ఎండి ఫార్మకాలజీ, ఎండి కమ్యూనిటీ మెడిసిన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. టోటల్ సీట్లు వచ్చేసి మనకి పీజీ సీట్లేనండి స్విమ్స్ కాలేజ్లో 15 సీట్లు. మనకి ఎంత ఖర్చు అవుతుందంటే యాన్యువల్గా ట్యూషన్ ఫీజు వచ్చేసి 1,88,000 వరకు ఖర్చు అవుతుంది. ఇది ఓన్లీ మాత్రం ట్యూషన్ ఫీజు మాత్రమే. ఓకేనా. ఇది కాకుండా మనకి ఇతర ఫీజెస్ కూడా అవుతాయి. అవన్నీ కూడా 1,00,000 రూపాయల వరకు కంపల్సరీ ఖర్చు అవుతాయి. ఓకేనా. మనకి పీజీ కోర్స్ ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు. ఇండివిజువల్గా ఎంత ఇంటేక్ ఉంది కావాలి అంటే కనుక ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో స్పెషలైజేషన్ చూసుకోండి, ఇంటేక్ చూసుకోండి, డ్యూరేషన్ చూడండి. ఫీజు వచ్చేసి మనకి 1,88,000 రూపాయల వరకు ఖర్చు అవుతాయి. ఓకే రైట్. ఇక మిగిలిన డీటెయిల్స్ మాట్లాడుకుందాం. మనకి స్విమ్స్ కాలేజ్లో సూపర్ స్పెషాలిటీ కోర్సెస్ కూడా ఆఫర్ చేస్తున్నారు కదా. ఏం కోర్సెస్ ఉంటాయి, డ్యూరేషన్ ఎంత, ఫీజు ఎంత మాట్లాడుకుందాం. మనకి డాక్టరేట్ ఆఫ్ మెడిసిన్ మనకి సూపర్ స్పెషాలిటీలో 2 ఉంటాయండి. డిఎం ఉంటుంది అండ్ ఎంసీహెచ్ అంటే మాస్టర్ ఆఫ్ సర్జరీ. డాక్టర్ ఆఫ్ మెడిసిన్, మాస్టర్ ఆఫ్ చిగువే. యాక్చువల్గా దీన్ని ఎలా పలుకుతారంటే మాస్టర్ ఆఫ్ సర్జరీ అంటే సరిపోతుంది, డాక్టర్ ఆఫ్ మెడిసిన్ అంటే సరిపోతుంది. ఓకేనా. ఏం స్పెషాలిటీస్ ఉన్నాయో చూద్దాం. కార్డియాలజీ, ఎండోక్రైనాలజీ, మెడికల్ ఆంకాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ. ఎంసీహెచ్లో మనకి కార్డియోవాస్కులర్, థొరాసిస్ సర్జన్. ఎంసీహెచ్లో మరి యూరాలజీ, న్యూరో సర్జరీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, అలాగే సర్జికల్ ఆంకాలజీ. మనకి ఫీజు వచ్చేసి 2,14,000 రూపాయల వరకు అవుతుందండి. ఇది కూడా ట్యూషన్ ఫీజు మాత్రమే. మనకి సూపర్ స్పెషాలిటీ కోర్స్ వచ్చేసి 3 సంవత్సరాల కోర్స్. ఓకే. ఇండివిజువల్గా ఇంటేక్ ఎంత ఉంది కావాలి అంటే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఎవరైనా సూపర్ స్పెషాలిటీ కోర్సెస్ చేయాలనుకుంటున్నాము శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో అంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే. సో ఇది శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కి సంబంధించిన బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. అసలు ఈ కాలేజ్లో జాయిన్ అవ్వాలంటే నీట్ ఎగ్జామ్లో ఎంత ర్యాంక్ రావాలి ఇప్పుడు చూద్దాం. సో ఇది శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కి సంబంధించిన బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అండి. సో ఈ కాలేజ్లో అడ్మిషన్ కావాలి అంటే కనుక, లేదు అంటే ఇతర కాలేజెస్లో ఎంబీబీఎస్లో మీకు అడ్మిషన్ కావాలి అన్నా, లేదు అంటే బీడీఎస్ అయినా, లేదు అంటే బీఎస్సీ నర్సింగ్ చాలా ఎక్కువ మంది చేస్తారు కదా బీఎస్సీ నర్సింగ్. సో మెడికల్ సెక్టార్లో ఏ డిపార్ట్మెంట్కి సంబంధించి అడ్మిషన్స్ కావాలి అన్నా ఖచ్చితంగా ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ని అయితే సంప్రదించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.